ఆలేరు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు కనువిందులుగా కనుల పండుగగా అయినటువంటి విషయం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రభుత్వం నిర్వహించింది, ఘనంగా దేవస్థానం నిర్వహించింది. దాన్ని కూడా ఓర్వలేక ప్రతిపక్షాలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు అసత్య ఆరోపణలు చేస్తూ వివిధ అంశాలను వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీడియా ముఖంగా ప్రోటోకాల్ వివాదం కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. ఇలా గొంగిడి మహేందర్ రెడ్డికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ వేదికగా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా? గొంగిడి మహేందర్ రెడ్డి, నీకు అర్థమవుతుందా కనీసం అన్న? ప్రోటోకాల్ అనేది నువ్వు వివాదం లేపుతా ఉన్నావు. ఇలా ప్రోటోకాల్లో బీర్ల శంకరయ్య గారిని పట్టుకొని నువ్వు వార్డు మెంబర్ స్థాయి కూడా కాదని అంటా ఉన్నావు. ఇవాళ నీకు ఆయనను మర్చిపోతున్నావా? ఆయన ఒక సర్పంచ్, సైదాపురానికి సర్పంచ్లపురం రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు ఒక హోదా ఉంది. ఈసారి యాదగిరి గౌడ్ గారు ఆయనను పట్టుకొని జిల్లా అధ్యక్షుడు అంటా ఉన్నావు. అసలు వీళ్ళు ఏ పదవులు అల్లుర్రో అన్న జ్ఞానం కూడా, సోయి కూడా నీకు లేదు. వాళ్ళు ఏ పదవులు అనేటువంటి విషయం కూడా నీకు తెలియదు. అంటే నీకు సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. నీకు అసలు ఏం మాట్లాడాలనో కూడా అర్థం కాక ఏదో ఒకటి దీన్ని లేవనెత్తాలని చెప్పి నువ్వు లేవనెత్తా ఉన్నావు. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్నే అవమానించే విధంగా నీ వ్యాఖ్యలు చాలా బాధాకరమని కూడా మేమే కాకుండా ప్రజలు కూడా మీ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఇవాళ ఈఓ గారు ఎంత బాగా బ్రహ్మోత్సవాలు చేశారో కూడా అందరికి కూడా తెలుసు. ఇవాళ మీరు ప్రోటోకాల్ వివాదం లేపుతారు. ఈ రోజు ఇదే కొండపైకి పోయి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి పోయి మీరు ఈఓకు మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇది ప్రజాప్రభుత్వం, మీ లెక్క మేము అడ్డుపడేటోళ్ళం కాదు. మీరు కొండపైకి పోయిన వాళ్ళు ఏం చేయాలి? రిప్రజెంటేషన్ ఇచ్చి రావాలి. మీరు కొండపై టెంపుల్ మీద నిలబడి కేసీఆర్ జై అంటారు, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటారు. ఇదా మీరు మాట్లాడేది? రాజకీయ పార్టీలు కొండపైన అలాంటి వ్యాఖ్యలు, అలాంటి నినాదాలు చేయొచ్చా? ప్రోటోకాల్ చెప్పేది నువ్వే కదా, ముందు నువ్వు పాటించాలి కదా ప్రోటోకాల్ పాటించే వ్యక్తివాను. పాటించే వ్యక్తివే అయితే ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద ఈఓ ఆఫీస్ దగ్గర నువ్వు ఏ రకంగా కేసీఆర్ చేయంటావు? ఏ రోజు లక్ష్మీ నరసింహస్వామి కొండపై మీరు ప్రోటోకాల్ పాటించారు? ఒక యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కేసీఆర్ కట్టించింది అంటుండే. ఏం వాళ్ళ ఇంట్లోకించి సొమ్మేమన్నా తీసుకొచ్చి కట్టించిందా? లేకపోతే వాళ్ళ తాతలు తండ్రులు ఎవరైనా సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో అల్లకించి ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించిరా? ఏ ముఖ్యమంత్రి అయినా ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం వచ్చినా కట్టియాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది ప్రజల హక్కు, ప్రజా సొమ్ము. ప్రజల సొమ్ముతో నిర్మించి ఏదో నీ జేబులకించి పైసలు తెచ్చి కట్టినట్టు, ఏదో నీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఒరమ్మి ఒడ్లమ్మి తీసుకొచ్చి కట్టించినట్టు కేసీఆర్ కట్టించిందని మాట్లాడుతూ ఉన్నావు. మతి భ్రమించిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నీకు సోయాన్ని ఉన్నదా అసలు మహేందర్ రెడ్డి? ఏం వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు? ఏం తీసుకుంటారు జనాలు? ఫస్ట్ ఈ ప్రోటోకాల్ వివాదం లేపింది నువ్వే కాబట్టి ఆ ప్రోటోకాల్ నువ్వే పాటించకుండా లక్ష్మీ నరసింహస్వామి గుడిపైకి పోయి కేసీఆర్ జై జై అన్నందుకు ఫస్ట్ ఆ ఈఓ గారు సుమోటోగా కేసు తీసుకొని వారిపై వెంటనే కేసు చేపియాలి. కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా కొండపైకి రాజకీయ జెండాలే కాదు, రాజకీయ పార్టీల నినాదాలు కూడా తీసుకుపోవద్దు. అసొంటిది మహేందర్ రెడ్డి నువ్వు కేసీఆర్ జై అని ఎట్లా అంటావు? ఏ రకంగా అంటావు? ప్రోటోకాల్ పాటించింది నువ్వు. ప్రోటోకాల్ పాటించకుండా నీ ఏదైతే పార్టీ గుర్తుందో కారు గుర్తు తీసుకుపోయి గుడిలో ముద్రించిన వ్యక్తులు మీరు. నీచమైనటువంటి వ్యవస్థను సృష్టించిన వ్యక్తులు మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రోటోకాల్ గురించి కొంచెమన్నా ఉండాలి, ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి, మాట్లాడనీకన్నా అర్హత అనేది ఉండాలి. దేని గురించి మాట్లాడుతున్నాం? ఇలా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని అవమానించే విధంగా మాట్లాడడం, ఆ దేవుడు నీకే నిండు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇలా బీర్ల ఐలయ్య గారి మీద ఏదేదో వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు. లక్ష్మీ నరసింహస్వామి దయ కృప కటాక్షాలు బీర్ల ఐలయ్య గారి మీద ఉన్నాయి కాబట్టే 50,000 మెజారిటీ ప్రజలతో పాటు దేవుని ఆశీర్వాదం ఇచ్చి ఐలయ్య గారు గెలిచే లెక్క దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరి నువ్వు ఆ దొంగ సొమ్ము ఈ సొమ్ము ఆ సొమ్ము తినకపోతే
దేవుడు నీకు కూడా ఆ కృపా కటాక్షాలు ఇష్టం, నువ్వు కూడా గెలుస్తుంటివి. ఇప్పటికైనా ఇటువంటి మాటలు బంద్ చేస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా దేవుడు సంపూర్ణమైనటువంటి తెలివిని మీకు ఇయ్యాలని, సబ్జెక్టు నాలెడ్జ్ని మీకు ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ సరపు యాదగిరి గౌడు జిల్లా అధ్యక్షుడు కాదు, అసలు ఆయన ఏందనేది ఫస్ట్ నువ్వు దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్ ఆయన ఎవరు అనేది తెలుసుకొని మాట్లాడు. శంకరన్న అనే రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిని, అసలు ఆయన ఏం పదవి చేసినో కూడా ఒకసారి తెలుసుకో, నీ పక్కకున్న నాయకులను తెలుసుకో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.